So guys, welcome back. Hello guys, Muslama is back. Okay, Lebba. Hello guys, good morning. Andare ela unnaru? Hello guys, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞ. ఐ మేక్ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో consider subscribing my channel if you like my videos. And మార్నింగే బ్లాగ్ స్టార్ట్ చేస్తా ఉంటే నాకు ఎట్లా ఉంది, బట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ నేను ఈ వీడియో అసలు స్టార్ట్ చేయను తెలుసు నాకు. సో అందుకే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. సో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి ఐ హ్యావ్ టు go and do my first routine, which is workouts. So let's go and I'll see you there. Okay, so I got ready anamata and idu vachesi ma chelli room. Hello guys, ఇప్పుడు నేను నా వర్కౌట్ అవుట్ఫిట్స్ చూపిస్తున్నాను. ఎన్నోసార్లు నార్మల్ అవుట్ఫిట్స్ అన్ని చూపించాలి, వర్కౌట్ అవుట్ఫిట్స్ ఎప్పుడు చూపలే కదా. సో ఇది వచ్చేసి వెరీ బేసిక్ టీ షర్ట్ అనమాట. అమెజాన్లో ఏమో కొనుక్కున్నాను నేను. సో అది అండ్ కింద వచ్చేసి దీస్ ఆర్ ఫ్రమ్ అడిడాస్ నార్మల్ ప్యాంట్స్, లైక్ వెరీ నార్మల్ బేసిక్ ప్యాంట్స్. నా దగ్గర వర్కౌట్ అని సపరేట్గా ఏం అవుట్ఫిట్స్ ఏం లేవు. జస్ట్ నేను ఏవైతే కంఫర్టబుల్ అనిపిస్తాయో అవి వేసుకుంటా. బట్ ఐ మేక్ ష్యూర్ కింద ప్యాంట్స్ మాత్రం కొంచెం టైట్ ఫిటెడ్ ఉండేలా చూసుకుంటా. సో దట్ నాకు అర్థమవుతుంది కదా పోస్చర్ ఏంది కథ అయిందని చెప్పి. సో అదనమాట సంగతి. సో ఇది నా వర్కౌట్ రూమ్ అనమాట చెప్పాలంటే. కానీ నేను ఇక్కడే వర్కౌట్ చేయను, నేను ఎక్కువ బయట చేస్తాను వర్కౌట్. ఎందుకంటే మార్నింగ్ చల్లగా గాలి వస్తూ ఉంటుంది అండ్ ఆల్సో సన్లైట్ పడతా. దట్ హ్యాపీనెస్ ఈజ్ డిఫరెంట్. సో అందుకే ఎక్కువగా నేను ఇక్కడ బయటనా లేకపోతే మిద్ద పైన చేస్తాను. వెల్కమ్ సన్, లైక్ లిటరలీ ద బెస్ట్ వ్యూ అనమాట. మమ్మీ నవ్వుతుంది. యా చూడండి ఒకసారి. వావ్ కదా, చాలా బాగుంది కదా. ఏదో మనం అడవిలో ఉండి వర్కౌట్ చేసుకుంటున్నట్లు ఉంటుంది. అండ్ ద సన్. నేను అనుకునేది ఏంటంటే ఇన్నాళ్ళు నేను వర్కౌట్స్ ఏమైనా చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా కూడా ఎక్కువ నేను ఏం చేస్తానంటే నేను అమ్మాయినా ఎక్కువ మేము కిందనే వేసుకుంటాం అనమాట. అంటే వర్కౌట్ రూమ్, జిమ్ రూమ్ ఉంది కదా, అక్కడే వేసుకుంటాము. మేము ఏమనుకున్నామంటే చాలా మిస్ అయినామే మనము, ఇది ఎక్కువ మనం యూటిలైజ్ చేసుకోలేదని అనుకున్నాం అనమాట. సో అందుకే ఇకపై మోస్ట్లీ ఎక్కువ మేము ఏం చేసినా కూడా ఇక్కడ పైన ఎక్కువ చేస్తున్నాము మార్నింగ్సే. ఎందుకంటే ఈవినింగ్స్ ఎక్కువ చేయమన్నమాట మేము వర్కౌట్. మార్నింగ్స్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తున్నాం ఈ మధ్య. సో అది సంగతి. అండ్ బడ్డీని వదిలేసినామా? బడ్డీగాడిని కట్టేసింది, లేకపోతే బడ్డీగాడు అక్కడంతా తిరుగుతూ ఉండేటోడు, మనకు కనిపించేటోడు. స్టెప్స్ దగ్గర ఉన్నాడా? అయితే నాది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా. ఓకే, ఇంకా మా అమ్మ ఆల్రెడీ రా చేద్దాం తొందరగా, లేట్ అవుతా అంటుంది. ఎందుకంటే మళ్ళీ హౌస్ హెల్ప్ వస్తారు. guys, this is the workout effect అనమాట. ఇట్లా సన్ ముందర కొంచెంసేపు కూర్చుంటే, బై ది వే ఐ చేంజ్ మై ప్యాంట్. బా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే. గైస్ మేము అన్నీ మేమే వేసుకుంటాం, ఎక్కువ వర్కౌట్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ద వర్కౌట్స్ అన్నీ మేమే వేసుకుంటాం. బట్ ఓన్లీ ఆర్మ్స్ మాత్రం మాకు ఒక ఫేవరెట్ ఆర్మ్ ఉందన్నమాట. ఆర్మ్స్కి ఆమె పేరు వచ్చేసి బడ్డీగాడు. ఎందుకు అట్లా అడుస్తున్నాడు మా?
ఓకే, సో ఆర్మ్స్కి ఆమె పేరు వచ్చేసి బోహో బ్యూటిఫుల్ అనమాట. మీరు కూడా ఒకవేళ చేయాలి అనుకుంటే లైక్ ఎప్పుడైనా కానీ మీకు ఆర్మ్ ఫ్యాట్ ఉంది లేదంటే ఆర్మ్స్కి కొంచెం వర్కౌట్ చేయలేదని అని అనిపిస్తే బోహో బ్యూటిఫుల్ ఆర్మ్స్ అని కొట్టండి. జస్ట్ 6 minutes or 5 minutes ఉంటుంది అంతే. లైక్ పర్ఫెక్ట్ ఉంటుంది, ఆన్ పాయింట్ ఉంటుంది. సో మనం ఏమంటారు వర్కౌట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనం ఫేస్ వాష్ చేసుకోవాలి కదా. సో అందుకు నేను మొహం అంతా నీట్గా కడుక్కున్నాను. అండ్ ఆల్సో ఇఫ్ ఒకవేళ మీకు టైం లేదు ఫేస్ వాష్ చేసుకునేకి అంటే మీరు వెయిట్, ఐ విల్ షో యూ. ఒక ప్రోడక్ట్ ఉంది నా దగ్గర. యా, దిస్ ఈస్ ద వన్ అనమాట. ఇది వచ్చేసి నాట్ స్పాన్సర్డ్ బై ది వే, నేనే కొనుక్కున్న డబ్బులు పెట్టి. సో ఇది వచ్చేసి మినిమలిస్ట్ వాళ్ళది HOCL స్కిన్ ప్యూరిఫైయింగ్ స్ప్రే అనమాట. ఇఫ్ ఒకవేళ మీరు జిమ్ వెళ్ళే వాళ్ళైనా లేకపోతే నార్మల్గా యోగాస్ చేసుకునే వాళ్ళైనా అంటే మీరు అన్ని టచ్ చేసి ఫేస్ని టచ్ చేసి ఉంటారు కదా. సో స్కిన్ మీద బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదా ఫేస్ మీద. సో దానికి ఇట్లా మంచిగా స్ప్రే వేసేసుకుంటే బ్యాక్టీరియాని చంపేస్తుంది అనమాట. HOCL అనేది దానికి పనిచేస్తుంది. సో అది అంటే ఎప్పుడు వాడే కాదు, ఓన్లీ వర్కౌట్ చేసినప్పుడు లేదంటే ఏదైనా ఎక్సెసివ్ అంటే ఏదైనా ఎక్కువ చెమట వచ్చే పని ఏదైనా చేసినప్పుడు బ్యాక్టీరియా పైన ఉన్న బ్యాక్టీరియాని చంపడానికి ఇది యూజ్ చేస్తారు. సో దట్ పింపుల్స్ ఏం రావు. నాకు ఏం పింపుల్స్ ఉండవు. ఇది నేను యూజ్ చేస్తాను సమ్ టైమ్స్. సో డంబెల్స్ అయినా వాటన్నిటిని నేను మంచిగా ఏమంటారు శానిటైజ్ చేసుకుంటాను అనమాట. కాబట్టి అవన్నీ చూసుకోవాలి, లేకపోతే వర్కౌట్స్ బాగానే ఉంటుంది కానీ పింపుల్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. విషయం నాకు హ్యాపీ అనిపించింది ఏం తెలుసా, నేను ఇందాకే పైకి వచ్చినా అనమాట. అండ్ ఐ ఓపెన్ మై మొబైల్, చూసిన అట్లా ఏంటి ఏమైనా మెయిల్స్ వచ్చాయా లేదా మెసేజెస్ వచ్చాయా అని చెప్పి. అప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందన్నమాట, లైక్ నా క్లాస్మేట్ నా కాలేజ్లో, నేను బెంగళూరులో చదివిన కదా అలయన్స్లో. అప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందన్నమాట. వాళ్ళ అమ్మాయి నాకు ఒక మెసేజ్ చేసింది సేయింగ్ వాళ్ళ అమ్మ నా వీడియోస్ చూస్తూ ఉంటుందంట, చాలా నచ్చుతాయి నీ వీడియోస్ అని చెప్పి. అండ్ మా మమ్మీ నీకు హాయ్ చెప్పమనింది అండ్ షీ లవ్ యువర్ వీడియోస్ అని చెప్పేసి. నాకు చాలా మంచిగా అనిపించింది, అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. దిస్ ఇస్ ఉప్మా కదా. ఉప్మా చిన్నప్పుడు ఎంతమందికి నచ్చలేదు, ఇప్పుడు నచ్చిందో నాకు చెప్పండి. నాకైతే చిన్నప్పుడు అస్సలు నచ్చేది కాదు కదా, నేను అసలు తినదానే కాదు. బట్ ఇప్పుడు నా ఫేవరెట్ ఇది. అండ్ దిస్ ఈస్, దీంట్లో ఏమేమి యాడ్ చేసినామా? క్యారెట్, బీట్రూట్, కీరా, టమాటా, అల్లము. ఓకే, అంతేనా? అల్లము, మిరియాలు. ఓకే, గుర్తుండవు. మెయిన్ సోర్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యారెట్, బీట్రూట్, కరివేపాకు, యాపిల్, ఇవన్నమాట మెయిన్. అండ్ ఇది వచ్చేసి యాపిల్ సైడర్ వెనిగర్. నేను ఇప్పుడు ఇది తాగాల, హాట్ వాటర్లో ఇది వేసుకొని తాగుతాను. సో మా అమ్మ ఏమంటదంటే కెటిల్ ఉన్నా కూడా మా అమ్మ హాట్ వాటర్ని వేడి చేస్తుంది అనమాట. ఏం చెప్తుందంటే ఎలక్ట్రిసిటీ ఏమంటామమ్మా, కరెంటుతో వాటర్ వస్తాయి కదా, సో అందుకు ఇదైతే మనమే చేసుకున్నట్లు. అంటే రైస్ని మనం చాలా మటుకు తగ్గించినాం కదా ఇప్పుడు దేంట్లో, రైస్ కుక్కర్లో పెట్టడము ఎందుకో కరెంట్ అని చెప్పి. సో అందుకే మా అమ్మ అట్లనే వేస్తుంది దీన్ని కూడా, వాటర్ని కూడా. మార్నింగే కదా, ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ అని. అది సంగతి. ఫస్ట్ వచ్చేసి ఇది అనమాట యాపిల్ సైడర్ వెనిగర్. ఒక ఎంత ఓకే ఒక మూత. అండ్ ఓకే, ఇలా ఉండాలనుకుంటున్నాను. ఐ యాక్చువల్లీ వాంట్ టు బై సంథింగ్ బిగ్ ఫర్ మై సెల్ఫ్ అనమాట. అది నేను త్వరలో చెప్తాను. అది చెప్పు అట్లా అంతా చెప్పకూడదు. పర్లేదు, నాకు పర్లేదు కాదు. నో, అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయంటే కొరియాండర్ పౌడర్, తర్వాత పెప్పర్, తర్వాత జీరా, తర్వాత దాల్చిన చెక్క, తర్వాత వాము, తర్వాత సోంపు. అవన్నీ డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టేది అనమాట. లైక్ పర్ఫెక్ట్ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఎట్లుంటుంది తెలుసా, ఇది తాగేటప్పుడు జల్జీరా అవుతాం కదా, సేమ్ టు సేమ్ అదే టేస్ట్ వస్తుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అండ్ హలో, ఫ్రెష్ అప్ అయిపోయినా, ఎందుకో తెలీదు ఇది క్రాస్ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఓకే, హలో, ఫ్రెష్ అప్ అయిపోయినాను. అండ్ నా రూమ్ పక్కనే చిన్నపిల్లల వాళ్ళది స్కూల్ నడుస్తూ ఉందన్నమాట. సో అందుకే నాకు మాటలు వినిపిస్తూ ఉంటాయి. సో మనం అయితే ఫస్ట్ ఇప్పుడు కిందికి వెళ్దాం కదా.
మార్నింగే అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ నువ్వు ఓట్స్ తిన్నావమ్మా లేదంటే ఉప్మానే తిన్నావా? ఉప్మానే తిందంట అమ్మ. అండ్ మీరు నేనెందుకు కూర్చొని మీ అమ్మని ఎందుకు నిలబెట్టినా అని మాత్రం ప్లీజ్ అన్నట్టు, ఎందుకంటే మా అమ్మ నాకు జ్యూస్ ఇవ్వడానికి అని వచ్చింది. సో అది సంగతి. అండ్ ఈ జ్యూస్లో ఏమేమి యాడ్ చేసినావు అనేది ఆల్రెడీ చెప్పావు కదా, మార్నింగ్ చెప్పిలా. ఏందమ్మా ఈరోజు కొంచెం అది ఎక్కువ వేసినట్టున్నావు. అల్లం ఎక్కువ వేసింది మా అమ్మ, గొంతుకు కొంచెం అవుతుంది. సో హలో అగైన్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ భయపడ్డావా ఏంటి? గట్టిగా నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో కూడా చెప్పినాను దాట్ ఇప్పుడు నాకు న్యూట్రిషనిస్ట్ కూడా ఉంది. నాకు మా డాడీకి క్యూరేటెడ్ మీల్స్ ని కస్టమైజ్ చేసి ఇస్తా ఉంది అనమాట. అంటే రేపు ఎన్ని డేస్ అలా ఎన్ని డేస్ కాదు, అది ఒక ప్లాన్. అది కాదు నువ్వు చేసేది. ఓ నేను చేసేదా? స్వయం పాకం. దట్ స్వయం పాకం అంటే నీ చేతితో నువ్వు చేసుకొని తినేదాన్ని స్వయం పాకం. పానకం అంటే వేరు, పాకం అంటే వేరు. ఎందుకు అనేది కూడా నేను చెప్తా, తొందరలో చెప్తాం. నైట్ ఎప్పుడో పడుకొని తర్వాత చూసింటారు 2 వరకు సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ కి దిగి వచ్చి ఐస్ క్రీమ్ చూసింటారు. దానివల్ల ఏమైందంటే ఇంకా నువ్వైతే నా బాడీకి ఇచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే మార్నింగ్ త్వరగా లేవడము, నైట్ త్వరగా పడుకోవడము. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం కష్టంగానే ఉండింది, కానీ ఫస్ట్ రోజు నాకు కొంచెం మంచిగానే వచ్చింది. ఎందుకు తెలుసా? ఆ ముందు రోజే నేను కళ్ళు తిరిగి పడిపోయినా, లిటరలీ కళ్ళు తిరిగి ఇక్కడ ఆ ప్లేస్ లో. మా డాడీ కోసం అని చెప్పి వాటర్ బాటిల్ ఇద్దామని నేను వాటర్ బాటిల్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఆడ కళ్ళు తిరిగి అమ్మాయి ఇంకా కింద పడింది. వాటర్ బాటిల్ పరిగెత్తుకుంటా ఊరికి నవ్వుకుంటే ఇంకా మనం ఉంటుంది జోష్ ఉంటుంది కదా, అట్లా పరిగెత్తుకుంటే ఇట్లా ఇద్దామన్నట్టు పోయినానా. అసలు ఎట్లా అయిందంటే సీరియల్లో అట్లా తిరుగుతుంది, అట్లే తిరిగింది, లిటరల్గా అట్లే తిరిగింది. నాకు తిరిగి ఇంకా సోఫాని పట్టుకొని ఇట్లా అనుకుంటా నేను మొత్తం వచ్చి కూర్చున్నా. అమ్మకి చెప్తున్నా, మాకు అర్థం కావడం నేను ఏం మాట్లాడుతున్నాను, ఏమైంది అంటాను. అప్పుడు నేను ఇట్లా చూపిస్తే అమ్మ అప్పుడు నా దగ్గరకు వచ్చి పట్టుకునేది. కానీ అమ్మకి అర్థమైంది కదా, నీకు సీన్ అర్థమైంది ఏమైందని. కాబట్టి ఆ రోజు నాకు నిద్ర వచ్చింది. నెక్స్ట్ రోజు ఇంకా లేట్ చేయకోకుండా మా డాడీ బ్లడ్ టెస్ట్, మామూలుగా మనకి ఏదున్నా హెయిర్ లాస్ అయినా వెయిట్ గెయిన్ అయినా వెయిట్ లాస్ అయినా ఏమున్నా కూడా ఆర్ నిద్ర సరిగా రాకపోయినా ఏమున్నా కూడా బ్లడ్ లో ఏదో డిఫిషియన్సీ ఉంటుందని మా డాడీ ఎప్పుడు నమ్ముతాడు. సో ఇంకా ఇంటికి పిలిపించి బ్లడ్ టెస్ట్ చేయించినాడు. ఓవరాల్ బాడీ ప్రొఫైల్ అంతా, బాడీ ప్రొఫైల్ షుగర్ ఏం ప్రాబ్లము అని ఏం ప్రాబ్లమ్ అని అన్ని టెస్టులు చేపిస్తే ఆ అమ్మాయికి డి విటమిన్ చాలా తక్కువ ఉంది. అసలు లేదు, డి విటమిన్ అనేది లేదు. ఎక్కడ పాయింట్ అంతే, చాలా తక్కువ ఉంది డి విటమిన్. లైక్ బేసికలీ ఇంకా కొన్నాళ్ళు ఆగితే బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నంత తక్కువ ఉంది డి విటమిన్. అమ్మ లిటరల్లీ ఇంకా మామ మొదలెట్టేసింది. ఇంకా విటమిన్ డి నా చెలరేగిపోతా నేను. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది పాపం, కళ్ళకు స్ట్రెస్ అన్ని ఉన్నాయి, అందుకు వీడియోస్ కానీ ఏం తీయలేకపోయింది. యాక్చువల్లీ విషయం ఏంటంటే హెల్త్ గురించి ఏదైనా వచ్చింది అంటే ఇంకా మిగిలినవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ హెల్త్ వచ్చింది అంటే ఇంకా ఏంటంటే ఇంకా ఏదో అయిపోయింది అనే టైప్ లో. మా నాన్న ఎట్లా ఇస్తున్నా తెలుసానని, నాకు వైటమిన్ డి తక్కువ ఉంది అంతే, ఏం లేదు ఆడ, ఏం ప్రాబ్లం లేదు. మా అమ్మ అయితే ఇవి 1000 రూపీస్ పెట్టి కొనింది గైస్. ఇవి 1000 రూపీస్. ఇవి రోజు ఇంకా ఇవి ఇట్లా ఓపెన్ చేస్తుంది, చూస్తా ఉంటది, నన్ను ఒక చూపు చూస్తా ఉంటది అనమాట. టీవీలో చూసేది ఏమేం కావాలో పెడతది. తన పేరు వద్దులే చెప్పకూడదు. పోషక విలువలు కావాలంటే మీరు మునగాకు జ్యూస్ పడగడుపున తాగండి, మంచిగా మోషన్ వెళ్తారు. ఇది ఇక ఏవేవో పెడతా. సో గైస్, బర్త్డే గాడి కోసం మధ్యాహ్నం ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది కదా, సో అందుకు అమ్మ పెరుగన్నం కలిపింది. నార్మల్గా అయితే అమ్మ వాడికి చికెన్ సమ్ టైమ్స్, లివర్ సమ్ టైమ్స్ అలా కలుపుతుంది. కానీ ఈరోజు మాత్రం బర్త్డే గాడికి ఏమి ఇచ్చేస్తున్నాం మనము, బర్త్డే కన్నలు. సో విషయం ఏందిరా అంటే వాడికి ఇది పెరుగన్నం కదా, సో అందుకు వాడు లేయడు అనమాట. అదే నార్మల్ చికెన్ అన్నం అనుకోండి, నిమిషంలో లేసి కూర్చుంటాడు. సో అది. కానీ ఇప్పుడు నేను ఏం చేయాలంటే వాడికి ఇప్పుడు మెల్లిగా తలుపు తీసి లోపల పెట్టాలా, లేకపోతే మా అమ్మ నన్ను కొడుతుంది. ఎందుకంటే నేను ఫుడ్ ఏమన్నా కదా అని చెప్పి. కానీ వాడిని అంతగా నిద్రపోతున్నాడు ఇప్పుడు, నాకు అర్థం కూడా కావడంలా. నార్మల్గా ఫుడ్ అంటే కొంచెం లేస్తాడు, కానీ ఈరోజు ఫుల్ స్లీప్లో ఉన్నాడు. బడ్డీ నీ సబ్బు స్లోవా ఏంటి? ఓకే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బేబీ.
హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం బడ్డీ గడికి ఫుడ్ పెడదాము. మనం బడ్డీ బుజ్జి కన్నకి ఫుడ్ పెడదాము. ఇదిగోండి లేచినాడు ఫైనల్గా. ఇప్పుడు మీరు వాడి విశ్వరూపం చూస్తారా? చూసే మీకు ధైర్యం ఉందా? చూపిస్తా. తిను. సరేలే, నేనే మళ్ళీ తిను. బడ్డీ ఈజ్ క్యూట్ బాయ్, మంచి అబ్బాయి అని అంటారు కదా. చూడండి ఇప్పుడు. తిను నాన్న, తిను. యు నాట్ ఎ గుడ్ బాయ్. వీడింత వైల్డ్ అనమాట బేసిక్గా. సో అది సంగతి. వీడి ట్రాక్ రికార్డులు చాలా ఎక్కువ ఉన్నాయి. సో డు నాట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనేది వీడి గురించి అయితే 1000% రియల్. గైస్, ఇప్పుడు మేము షార్ట్స్లో ఉండేది రీక్రియేట్ చేయబోతున్నాము. హాయ్ మామ్. హాయ్ పడు. ఇవాళ స్పెషల్స్ ఏంటి? రోజు అదే డైలాగా. ఓకే, స్పెషల్స్ అంటే రైస్. ఫస్ట్ వేడి అన్నం. మనం ఆ డైలాగ్స్ అవన్నీ మర్చిపోకూడదు. అన్నం, పప్పు. ఈరోజు బచ్చల కూర పప్పు. అంటే బచ్చలాకు దంట పప్పు. బచ్చలాకు పప్పు బాగుంటుంది. ఓకే, నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం నేను మన ఇంట్లో బచ్చలాకు అనేది చెప్పాను అంతే. ఇప్పుడు కాబట్టి అడుగుతున్నావు చెప్పు. ఓకే, తర్వాత తాలింపు. ఇది నా ఫేవరెట్. బీన్స్ తాలింపు కాదు, చిక్కుడుగాయ కదా. చిక్కుడుగాయ తాలింపు. అండ్ దెన్ ఎగ్స్ చేసి. రైస్ తినదండి, ఓన్లీ చపాతి. వన్ చపాతి. యా, ఐ లీడ్ చపాతి. నేను ఒక చపాతి అనేది నేను అనుకోలేదన్నమాట. యాక్చువల్లీ విషయం ఏం తెలుసా, నేను ఎప్పుడు చపాతి 1, 2 అని అనుకోను. నేను చపాతి తింటామా అంట. ఓకేనా, బేసిక్గా నార్మల్గా నాకు చపాతీ సిస్టమ్ కాబట్టి తింటా అంట. మా అమ్మ దాన్ని ఎలా చేస్తుందంటే డైట్ ఫార్మాట్ చేస్తాం. డైట్ ఫార్మాట్ అందుకే ఒక చపాతి ఇస్తుంది. యాక్చువల్లీ అభిజ్ఞ వచ్చేసి 2 చపాతి చేసిన రోజు తినదు, ఒకటే తింటాది. అందుకు వేస్ట్ ఎందుకు? నో. ఇప్పుడైతే ఇంకో చపాతి చేయమంటావా? వద్దు, ఎందుకంటే అది చాలా. మా అమ్మ ఒక చపాతి ఎలా ఉంటుంది తెలుసా, నార్మల్గా అమ్మ వాళ్ళు పెడతా చూడండి. అమ్మాయి తినేది ఎంత తెలుసా? ఒక చపాతి, ఇంత పప్పు, అంత కూర, 2 ఎగ్స్, కడుపు నిండిపోద్ది. యా, అదే అనమాట విషయము. మా అమ్మ ఎట్లా అంటే, మరి నేను ఒక దోశ తింటాను అంటే ఆ దోశ ఎంత ఉంటుంది అంటే ఇంత దోశ ఉంటుంది అనమాట. ఒక చపాతి అంటే ఇంత చపాతి ఉంటుంది. సో అందుకు అంతే ఉంటుంది. చూడండి ఎంత ఉందో చపాతి. అది ఎంత పెద్ద చపాతి. అండ్ దాంతో పాటు ఫ్రై కూడా చాలా ఎక్కువగా ఫ్రై ఉంటుంది. అండ్ అది అయిపోయిన తర్వాత మన ఎవరికి ఫేవరెట్ ఉన్నా లేకపోయినా పండుకు మాత్రం చాలా ఇష్టం ఉంటుంది. యా, అదే అక్షయ అనుకోండి, అమ్మాయికి డైలీ చికెన్ కావాలి. అక్షయ అట్లా తెలుసా, అదే ముక్కలేంది ముద్దది కదా ఇష్యూకి. అండ్ ఇప్పుడు టైం అయితే అరౌండ్ 4:30, 4 o'clock అట్లా అవుతూ ఉంటుంది. నేను యాక్చువల్లీ మధ్యాహ్నం పడుకోవాలా, బట్ పడుకోలే. ఎందుకంటే అమ్మ మూవీ పెట్టింది అనమాట. ఇంకా మూవీ చూస్తూ కూర్చున్నాం నేను అమ్మ ఇద్దరము. మూవీ వచ్చేసి పరదా అంట. అదే అనుపమ, అది పరదా. మూవీ రివ్యూ అయితే బాగుంది, అంతే నచ్చింది. ఎందుకో ఎండింగ్ ఈ మధ్య ఎండింగ్లు అన్నీ ఫ్లాపులు చేస్తున్నారు. ఎండింగ్ బాగాలేదు. ఇంకా ఫేస్ వాష్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఫేస్ వాష్ చేసుకుంటున్నా. మీకు అందరికీ తెలుసు, ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ న్యూట్రిడమ్ డీటాక్స్ క్లెన్జర్. ఇప్పుడే కాదు, నేను ఎప్పటి నుంచో వాడుతున్నా. అండ్ పెద్ద టోటల్ గేమ్ చేంజర్ అని చెప్పాలి. మనకందరికీ తెలుసు, ఇప్పుడు ఉండే ఈ పొల్యూషన్, ఫ్రీ రాడికల్ స్ట్రెస్ వల్ల ఫేస్ అంతా డల్ గా కనిపిస్తుంది. కాబట్టి ఇందులో 2% ఆఫ్ గ్లైకాలిక్ యాసిడ్ ఉందన్నమాట. దానివల్ల జెంటల్ గా ఎక్స్ఫోలియేట్ చేసి పోర్స్ అనేది కూడా అన్క్లాగ్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో నా స్కిన్ అయితే చాలా స్మూత్ గా అనిపిస్తుంది. పైగా ఇందులో సోడియం PCA ఉండడం వల్ల మాయిశ్చర్ అంతా లాక్ చేసి స్కిన్ అయితే ప్లంపీ సాఫ్ట్ గా ఉంచుతుంది అనమాట. నాకు ఈ న్యూట్రిడమ్ లో నచ్చేది అయితే కంప్లీట్ గా హైడ్రేషన్ మీద ఫోకస్ చేస్తారనమాట. నాకైతే హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ అదే కాకుండా స్కిన్ pH బ్యాలెన్స్ ని కూడా చాలా మంచి కేర్ తీసుకుంటారు. ఫేస్ వాష్ చేసిన తర్వాత డ్రై ఫినిష్ కూడా అసలు ఉండదు, చాలా మాయిశ్చరైజింగ్ గా ఉంటది. ఇంకా అవ్వగానే నేనైతే న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ వాడతా అనమాట, విత్ వైటమిన్ E ఫాస్ఫేట్. లెట్ మీ టెల్ యూ, ఇదైతే చాలా లైట్ వెయిట్ అండ్ ఇన్స్టెంట్ గా హైడ్రేట్ చేస్తుంది ఫేస్ ని. అదే కాకుండా స్కిన్ బ్యారియర్ అయితే చాలా మంచి రిపేర్ చేస్తుంది. అందుకే ఇది నా ఫేవరెట్. బెస్ట్ పార్ట్ అయితే రెడ్నెస్ ఏదైనా ఉన్నా, ఫైన్ లైన్స్ ఉన్న, యాక్నీ స్పాట్స్ ఉన్న వాటి అన్నిటిని మంచి క్లియర్ చేస్తుంది అనమాట. పైగా డెర్మటాలజిస్ట్ రికమెండెడ్ కూడా, పర్ఫెక్ట్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ లైక్ మైన్. సో అందుకే వాడి నాకు నచ్చితేనే మీకు చెప్తున్నాను. ఇవి రెండు నాకు ఎందుకు నచ్చుతాయంటే, స్కిన్ కి అప్లై చేసుకున్న తర్వాత చాలా కామ్ అండ్ హైడ్రేటెడ్ గా అనిపిస్తుంది నా స్కిన్. పైగా ఇవి మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ అవైలబుల్ ఇన్ 18+ కంట్రీస్ అనమాట. ఇఫ్ మీరు కనుక సూదింగ్ గా అనిపించేవి, కామ్ గా అనిపించే ప్రోడక్ట్స్ కోసం వెతుకుతుంటే ఖచ్చితంగా డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. మీకు కనుక ప్రోడక్ట్స్ కావాలి అంటే న్యూట్రిడమ్.com లో అయినా, లేకపోతే ఐబెరీ
astriaskinbrands.in లో అయినా చెక్ చేయొచ్చు. లింక్స్ కావాలి అంటే మీకోసం డిస్క్రిప్షన్లో, పిన్ కామెంట్స్లో అండ్ యూట్యూబ్ కార్ట్లో కూడా నేను ప్రోడక్ట్స్ అయితే యాడ్ చేస్తాను. ఇఫ్ కావాలంటే చెక్ చేయండి. లుక్ అట్ దిస్, ఇట్స్ రైనింగ్. అసలు ఏమంటారు, నేను బెంగళూరులో ఉన్నప్పుడు వర్షం పడితే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ నాకు ఒక టైంకి వచ్చేసరికి ఎట్లయిపోయేదంటే, ఏం అట్లా కనిపిస్తున్నాను, ఒక టైంకి వచ్చేసరికి ఎట్లయిపోయేదంటే, ఇది మళ్ళీ వర్షమా, నాకు వద్దు, ఏంది వర్షం మళ్ళా అని అనిపిస్తూ ఉండింది అనమాట. ఎందుకంటే చాలా ఇష్యూ అయ్యేదనమాట. కాలేజ్కి వెళ్ళడానికైనా, లేకపోతే కాలేజ్ నుంచి మళ్ళీ ఫుడ్ కోర్ట్కి వెళ్ళడానికైనా, తినడానికి దేనికైనా కూడా అక్కడ ఎట్లా అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ వచ్చేస్తుంది అనమాట. ఎండ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ చాలా తక్కువ వస్తుంది, బట్ వర్షం మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ వచ్చేస్తుంది. అందుకు ఇరిటేషన్ వచ్చేదన్నమాట. కానీ ఇక్కడ లైట్గా డ్రిజిల్ అవుతా ఉంది కదా, అంటే డ్రిజిల్ అంటే చిన్నగా చినుకులు పడుతూ అట్లా. అసలు ఒక్కసారి వినండి, అంటే ఆంటీ వాయిస్ పక్కన పెట్టండి, ఎవరో వేరే ఆంటీ మాట్లాడుతుంది. అసలు ఇంత బాగుంది. ఐ లవ్ మై హోమ్ సో మచ్. అండ్ ఆల్సో ముఖ్యంగా నా రూమ్ అనమాట. నాకు ఐషు రూమ్ కంటే, ఐషు వినకపోయినా నాకు సంబంధం లేదు, బట్ జస్ట్ సేమ్, నా రూమ్ అంటే నాకు పిచ్చి ఇష్టం అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడైతే ఇంకా స్కిన్ కేర్ అయిపోయింది కాబట్టి వర్షం కూడా పడతా ఉంది, లైట్గా సన్ వస్తూ ఉన్నాడు. ఇంకా దీనికంటే బెస్ట్ టైం ఉండదు టు స్లీప్. ఓకే, ప్రశాంతంగా పడుకుంటా. ఎందుకంటే కంటి కింద కూడా బ్లాక్ అయిపోయింది, బికాజ్ మార్నింగ్ లేచిన కాబట్టి. మా అమ్మ పప్పు ఎలా చేయాలో నేర్పిస్తుంది గైస్ బేసిక్గా. మీ పేరు ఏం పేరు? లడ్డు కదా. మా హౌస్ హెల్ప్ వాళ్ళ కూతురు అనమాట. సో ఈ పిల్ల నేర్చుకుంటాంది మా దగ్గర. ఇప్పుడు పప్పు ఎలా నేర్చుకోవాలి మా అమ్మ దగ్గర. షెఫ్ మా అదే అడిగింది. స్కిప్పింగ్ ఎన్ని చేస్తావు రోజు చెప్పు? ఎట్లా ఎగురుతావు? ఎలా చేస్తావు స్కిప్పింగ్ నువ్వు? టీవీలో వస్తావు నువ్వు. ఆ రోజు చూసినా నువ్వు టీవీలో. ఎగురు ఎన్ని చేస్తావు అట్లా నువ్వు? వావ్, వేసి ఒక ఎర్రగడ్డ ఉంటారు కదా, ఇప్పుడు పెడుతుంది పిల్ల, చూద్దాం ఎట్ట పెడుతుంది. నీట్గా పెడుతుంది. చదువు నేర్పించకుండా మీరు పప్పు నేర్పిస్తున్నారా? లేదు, క్లాస్కి స్కూల్కి పోతుంది రోజు. నేర్చుకో, అయిపోయినా ఆఫ్ చేసి వామ్మో, ఇది చూడు బట్టి వచ్చు. గాయస్, ఇప్పుడు నేను ప్రపంచంలో 7 వింతలు ఉంటే 7 వండర్స్లో 8th వండర్ నేను ఇప్పుడు చూపించబోతున్నాను మీకు. మీరందరూ రెడీగా ఉన్నారా లేదా అనేది నాకు క్లారిటీగా చెప్పాలి. ఐ హోప్ మీరందరూ రెడీగా ఉన్నారని. సో లుక్ అట్ దిస్. నా బడ్డీగాడు నా పక్కనే ఉన్నాడు. ఎవరు లేరులే, నీళ్ళు లేబ్బా చల్లింది. మా అమ్మ చూరుకు అట్లా నీళ్ళు చల్లిందని చెప్పి వాడు మళ్ళీ అదే పనిగా చూస్తున్నాడు మా అమ్మ తిక్కు. వచ్చా నేమ్ సింహం కూర్చున్నట్టు కూర్చున్నాడు బేసిక్గా వీడు. ఏం ఎవరి పిల్ల? లడ్డూనా? బాయ్. లడ్డు బాయ్ చెప్తుంది. బడ్డీగాడికి కూడా చెప్పింది, కానీ బడ్డీగాడు రిప్లై ఇవ్వలేదన్నమాట. వాడి ప్లేస్ వెళ్ళిపోద్దని. ఇలా అంటే చాలు వాడు నిద్రపోతాడు. బడ్డీ, మీ ఫ్యాన్స్ అందరికీ హాయ్ చెప్పు, కొంచెం హాయ్ చెప్పు. బేసిక్గా ఇది వాడి బ్యూటిఫుల్ ఫేవరెట్ ప్లేస్ అనమాట. మా అమ్మ వాడిని కూర్చోనియదు, అందుకని చెప్పి మా అమ్మ లేని టైం చూసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. నేను లడ్డు మేము మాట్లాడుకుంటా ఉన్నప్పుడు లిటరలీ దిస్ బాయ్ గర్ల్ కాదు, బాయ్, వీడు ఇప్పుడు ఫేస్ అంతా అక్కడ ఎందుకు తెలుసా, మా అమ్మ వస్తుందని చెప్పి వాడు చూస్తున్నాడు. నువ్వు బజ్జుకో, నేను ఏం చెప్పాను అమ్మకి. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. హైడ్ అండ్ సిక్. లెట్స్ ప్లే హైడ్ అండ్ సిక్ బడ్డీ. 1 2 కుట్టి 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 కన్నా బజ్జో.
అదనమాట. చూడండి ఎట్ట కూర్చున్నాడు, లిటరలీ హాఫ్ ఆఫ్ ది సోఫా అంతా వీడే ఆక్యుపై చేసినాడు అనమాట. అలా ఉంటుంది వాడితోటి. అండ్ ఆల్సో మీరు చాలామంది ఇది అంటారు కదా, దీని గురించి అంటారు కదా, అసలు ఇది వీడికి నథింగ్ అనమాట. జస్ట్ ఊరికాడ సైడ్ ఉంటుంది అంతే. ఇది ఎందుకు పెడతామంటే సడన్గా ఇప్పుడు డాడీ వచ్చినాడు అనుకోండి, వీడిని మేము కంట్రోల్ చేయలేమన్నమాట, గట్టిగా అరుస్తూ బయటికి వెళ్ళిపోతాడు. సో అందుకే ఇది ఉంటే మాకు కొంచెం, మాకు కూడా సేఫ్, వీడికి సేఫ్. ఫస్ట్ మాకు కాదు, వీడికి సేఫ్. వీడు బయటికి పోయినాడంటే, కుక్కల్ని కానీ గడిచేసినాడంటే మాకు ప్రాబ్లం అయిపోతుంది. వీడి మీద భయం కాదు, వీడు బయట కుక్కలను ఏం చేస్తాడా అని భయం. కథబడ్డులు, బుజ్జిబాబు, చిట్టిబాబు, బంగారు బుజ్జు. ఓ మై గాడ్, చూడండి ఎట్లా పడుకున్నాడో. క్యూట్ లిటిల్ బాయ్, నా స్వీటీ తాయి, నా బుజ్జి బంగారు బుజ్జు. ఓకే, సో ఇప్పుడైతే మా మమ్మీ పన్నీర్ చపాతి చేస్తుంది. పన్నీర్ చపాతి బేసిక్గా చాలా సింపుల్గా చేస్తుంది మా అమ్మది. మా ఎట్లా వేస్తావు చెప్పు మా. పన్నీర్ ఏం లేదండి, గోధుమ చపాతి పిండి ఎలాగో ఉంటది కదా, పన్నీర్ లో కొద్దిగా కారము ఉప్పు వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ నార్మల్ గా పన్నీర్ ఇట్లా స్మాష్ చేస్తుంది అనమాట అమ్మ. చేసి అందులో ఉప్పు కారము కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకొని స్మాష్ చేసి అంత ఏదో ఇలాగా స్మాష్ చేస్తాను. ఆలు పరాటా లాగే సేమ్. ఆలు ప్లేస్ లోకి పన్నీర్ పెడుతుంది. చూడండి ఎంత ఈజీగా మొత్తం అంతా రౌండ్ చేసేస్తుంది. ఇంకా చేసి నార్మల్గా చపాతీ ఇస్తాను అనమాట చేసేయడం. ఇంత మంచిగా కుక్ అయిపోతుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మా అమ్మ ఆయిల్స్ కూడా షిఫ్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. గ్రౌండ్నట్ ఆయిల్, తర్వాత మీరు అక్కడ గమనిస్తే కనిపిస్తూ ఉంటాయి గ్రౌండ్నట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, అలా అదే సెసమి ఆయిల్, అట్లా మారుస్తూ ఉంటుంది అనమాట. ఇలా నైట్స్గా నెయ్యి కూడా, బట్ అంటే నార్మల్గా ఆయిల్స్ గురించి మాట్లాడితే అది కూడా ఆయిలే, మీరు మళ్ళీ నన్ను వేసుకోవద్దు, జస్ట్ చెప్తున్నా. నెయ్యి పక్కన పెట్టేస్తే నెయ్యి ఎప్పుడు ఉంటుంది కాన్స్టెంట్గా. సో అగైన్ అండ్ ఇప్పుడైతే నా బెడ్రూమ్కి వచ్చేసినాను. అండ్ ఐఎమ్ ఇన్ దిస్ నైట్ స్లీప్ ఎరాలో ఉన్నాను, అంటే నైట్ స్లీప్ థింగ్లో ఉన్నాను. కానీ ఇప్పుడు నేను పడుకోవట్లేదు, ఎందుకంటే ఐ హ్యావ్ ఎడిటింగ్ టు డూ. నేనైతే లిటరలీ బిగ్ బాస్ చూద్దామని ఎంతగా అనుకుంటున్నానంటే, అంటే కొంచెం టైంపాస్గా ఉంటుంది కదా, అండ్ అంటే కొంచెం చిల్ అవుతాం కదా అన్నట్టు బిగ్ బాస్ చూద్దామని ఎంత అనుకుంటున్నా కూడా ఇంట్రెస్ట్ రావట్లా బిగ్ బాస్ చూడడానికి. ఎందుకో కూడా అర్థం కావట్లేదు. అసలు మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి. ఏదో అంతా న్యూసెన్స్గా ఉంది కదా. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో మాట్లాడిన దీని గురించి. కంప్లీట్ న్యూసెన్స్గా ఉంది నాకైతే. ఆ ఎన్వైర్న్మెంట్ అంతా అట్లా న్యూసెన్స్గా అనిపించింది నాకు. బట్ కొంతమంది మంచిగా ఆడుతున్నారు. అండ్ మీరు బిఫోర్ ఆస్కింగ్, మీరు మీ ఫేవరెట్ ఎవరు అని అడిగే కంటే ముందు నేనే చెప్పేస్తున్నా, ఎవరు మనల్ని ఎంటర్టైన్ చేస్తారు అదే కదా మనకు కావాల్సింది. సో ఎంటర్టైనింగ్ పరంగా అయితే ఐ ఫీల్ సంజన బాగుంది. అంటే సంజన మంచిగా ఎంటర్టైన్ చేస్తుందని నాకు అనిపించింది. ఉండేది చెప్పాలంటే ఇంత త్వరగా మాస్కులు బయటికి రావడం అండ్ అంతా ఇట్లా గొడవలు మాట్లాడుకోవడం అని జరిగేదంటే ఆ పిల్ల వచ్చినప్పటి నుంచి అది నా ఫీలింగ్ అనమాట. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీ ఫేవరెట్స్ ఎవరైనా ఉన్నారేమో కామెంట్ చేయండి. నాకైతే బేసిక్గా సంజన ఫేవరెట్ అనగానే ఆ పిల్ల ఉంటే బాగుంటుంది. అండ్ మోస్ట్లీ ఆ పాప అయితే ఇప్పట్లో పోదు, టైం పడుతుంది ఆ పిల్ల పోవడానికి. చాలా చెప్పలేము ఇఫ్ ఆ పిల్ల గేమ్స్ కూడా సరిగా ఆడుతూ అంత మంచిగా చేస్తూ ఉంటే ఏమో చెప్పలేము గైస్. షీ మే. టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్స్ గోస్ టు ఫస్ట్ పేరు వచ్చేసి ధీరజ్ కుదుపూడి 8036. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాంతో పాటి సాయి రాణి 2929, ప్రణవ్ నిఖిల్ 4190 అండ్ రిషితా రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్ అండ్ సపోర్ట్ గైస్. నేను ఆల్రెడీ చూస్తున్నాను, నేను షార్ట్స్ పెట్టిన తర్వాత అండ్ వీడియోస్ పెట్టిన తర్వాత నేను చూస్తున్నాను ద లవ్ అండ్ సపోర్ట్ యూ గైస్ ఆర్ గివింగ్. లిటరలీ ఐ హ్యాడ్ జీరో మోటివేషన్ టుడే టు పోస్ట్ ఆర్ టు ఎడిట్ అండ్ వీడియో అసలు షూట్ చేయడానికైనా లేకపోతే ఎడిటింగ్ అయినా అసలు నాకు జీరో మోటివేషన్ ఉండింది. బట్
నన్ను నేను పుష్ చేసుకున్నాను అంటే కేవలం మీరు పెట్టే మెసేజెసే అనమాట. అభిజ్ఞా రేపు వీడియో వస్తుందా అని చెప్పి మీరు పెడతా ఉండడం వల్ల నాకు పుష్ వస్తూ ఉంది. సో దట్ నేను వీడియోస్ చేయడానికి కుదురుతూ ఉందన్నమాట. బట్ ట్రస్ట్ మీ గైజ్, మీరు బాగా ఆలోచిస్తే నేను లాస్ట్ వీక్ వెన్స్డే ప్రాంక్ పెట్టా, ఓకే, అండ్ ఈ సాటర్డే ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నా. ఇట్ మీన్స్ నేనేమి ట్రాక్ తప్పలేదు, ఓకే. వీక్లీ వన్స్ అయితే నేను పక్కా పెడుతున్నా వీడియో. సో నన్ను తిట్టద్దు, ఓకేనా. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియోస్. మీ హెల్త్ జాగ్రత్త, మంచిగా చూసుకోండి. హెల్త్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే హెల్త్ చూసుకుందాము అనేది పెట్టుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఎవరికైతే హెల్త్ బాగోదో వాళ్ళే అది రిలేట్ అవుతూ ఉంటారు. మనందరికి కూడా ఫీవర్ వచ్చినా, లేకపోతే కోల్డ్ వచ్చినా, కాఫ్ ఏది వచ్చినా కూడా మనము అది వచ్చిన తర్వాత ఫీల్ అవుతూ ఉంటాము. అన్ని పక్కన పెట్టేస్తాము, నేను రాలేను, బాగాలేదు, ఇట్లా అని చెప్పి మళ్ళీ అయిపోగానే నార్మల్ అయిపోతాము. కానీ అట్లా కాకుండా కొంచెం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కేర్ తీసుకోండి. సో ఐషు కూడా రాబోతోంది అనమాట. ఐషు రాబోతోంది అండ్ ఇంకొంచెం ఫన్ ఉండబోతోంది. అండ్ నాకు ఇష్టమైనటివి నేను కొన్ని నా కోసం నేను గిఫ్ట్ చేసుకోబోతున్నాను. అంటే నాకు చాలా ఉన్నాయి. అవన్నీ చూడాలి అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు హెల్తీగా ఉండాలి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్ అండ్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.